గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, మూసీని మూసేస్తుంటే కళ్ళు మూసుకున్నారా, యథేచ్ఛగా ఉల్లంఘనలు, షరతులు ఉష్కాకి, నడి ఒడ్డునే 38 అంతస్తుల భారీ నిర్మాణం. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను 2017లో ఏర్పాటు చేసింది. నది బఫర్ జోన్ పరిధిలో 50 మీటర్ల వరకు, ఆ తర్వాత 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నిర్మించిన దాదాపు 15,000 కట్టడాలను తొలగించాలనే ప్రతిపాదన ఉంది. కొత్తగా అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఈ భవంతి నిర్మిస్తున్న పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుందా అనే ప్రశ్న వ్యక్తమవుతుంది. అనుమతుల జారీలో హెచ్ఎండిఏలో భారీగా సొమ్ములు చేతులు మారి ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. దీనిపై రెవెన్యూ అధికారులను వివరణ అడిగితే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నిర్మాణం కొనసాగిస్తున్నారని చెబుతున్నారే తప్ప షరతులు పాటించని విషయంపై మాట్లాడడం లేదు. విధంగా మూసీని మూసేస్తుంటే కళ్ళు మూసేసుకున్నారన్నట్టుగా ఈ విధంగా యథేచ్ఛగా ఉల్లంఘనలు. విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది 50 మీటర్ల వరకు ఈ విధంగా బఫర్ జోను, అదేవిధంగా 100 మీటర్ల వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఈ విధంగా ఇక్కడ ఆ నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్కడ పరిసర ప్రాంత ప్రజలు అడిగితే ఈ విధంగా వాళ్ళు నిబంధనల ప్రకారమే అక్కడ న్యాయస్థానము పర్మిషన్ ప్రకారం కట్టడాలు చేపడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ హెచ్ఎండిఏ అధికారులు అన్నట్టుగా చూడవచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండిఏ భారీగా సొమ్ములు, ఈ విధంగా దీంట్లో భారీగా సొమ్ములు చేతులు మారుతున్నాయి అన్నట్టు వార్త వినిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ చేతికి డబ్బు తీసుకొని ఈ విధంగా ఇక్కడ వాళ్ళు అనుమతులు ఇస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్రమ కట్టడాలకు ఈ విధంగా మూసిని పూర్తిగా మూసేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. వివాదాల మధ్య ఈ భవంతిని 9.19 ఎకరాల విస్తీర్ణంలోని పట్టా భూమిలో 2 సెల్లార్లు, 4 బ్లాకులు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 38 అంతస్తులతో నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం బఫర్ జోన్ వదులుతున్నట్లు, అన్ని రకాల నిబంధనలు పాటిస్తున్నట్టు దరఖాస్తు చేయడంతో క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే అన్ని స్థాయిల అధికారులు అనుమతులు ఇచ్చేశారు. మూసీ నది ఆక్రమణపై ఫిర్యాదులు రావడంతో భవన నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామంటూ 2023 ఆగస్టులో హెచ్ఎండిఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంస్థ ఇచ్చిన వివరణపై హెచ్ఎండిఏ సంతృప్తి చెందలేదు. సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తర్వాత అధికారుల నుంచి నివేదికను సంస్థ నుంచి ప్రమాణ పత్రం తీసుకున్న న్యాయస్థానం ఆ మేరకు పిటిషన్ను మూసివేసింది. సంస్థ మళ్ళీ నిర్మాణం ప్రారంభించింది. విధంగా వివాదాల మధ్య ఈ భవంతిని 9.19 ఎకరాల విస్తీర్ణంలోని పట్టా భూమిలో 2 సెల్లార్లు, 4 బ్లాకులు, ఒక గ్రౌండ్ ఫ్లోరు, ఈ విధంగా ఇక్కడ ఈ బఫర్ జోన్లలో నిర్మించిన అపార్ట్మెంటు. ఈ విధంగా 9.19 ఎకరాల విస్తీర్ణంలో ఈ పట్టా భూమిలోని 2 సెల్లార్లు, 4 బ్లాకులు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 38 అంతస్తులతో నిర్మించారు. ఈ భారీ భవంతిగా ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా మూసీ బఫర్ జోన్లో నిర్మిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. కానీ న్యాయస్థానము ఒకసారి వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని. మళ్ళీ వాళ్ళు యథావిధిగా ఇక్కడ న్యాయస్థానం నుంచి ఈ విధంగా ఇక్కడ హెచ్ఎండిఏకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంస్థ ఇచ్చిన వివరణపై హెచ్ఎండిఏ సంతృప్తి చెందలేదు. సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తర్వాత అధికారుల నుంచి నివేదికను, సంస్థ నుంచి ఓ ప్రమాణ పత్రం తీసుకున్న న్యాయస్థానం ఆ మేరకు పిటిషన్ను మూసేసింది. తర్వాత సంస్థ మళ్ళీ నిర్మాణం ప్రారంభించింది. ఈ విధంగా ఏదైతే కోర్టుల దీనిపై చర్చలు జరిగినా ఈ విధంగా పిటిషన్లు వేసుకోరు. ఈ విధంగా హెచ్ఎండిఏ పిటిషన్ వేయడంతో ఈ విధంగా కోర్టుకు ఈ ఇద్దరు సంస్థల నుంచి ఈ విధంగా ప్రైవేట్ సంస్థ ఏదైతే భవన నిర్మాణం చేపడుతుందో ఆ సంస్థ నుంచి, తర్వాత హెచ్ఎండిఏ నుంచి ఈ విధంగా ఇక్కడ దానికి సంబంధించిన పత్రాలను నిర్మాణాలకు సంబంధించి పత్రాలు సమర్పించింది. దాని తర్వాత న్యాయస్థానం కూడా మూసేసింది అన్నట్టుగా వార్త చూడవచ్చు. తర్వాత మళ్ళీ యథావిధిగా భవన నిర్మాణాలు చేపట్టింది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏదైతే చర్యలు తీసుకున్న సమయానికి అది మూసేస్తున్నట్టుగా ప్రయత్నించి తర్వాత ఈ విధంగా యథావిధిగా కొనసాగిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అన్నట్టుగా చూడవచ్చు. ఇది మూసీ నది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామం పరిధిలో నార్సింగి బాహ్య వలయ రహదారి ఎగ్జిట్ 18A పక్కనే ఉంది. ఇక్కడ ఓ సంస్థ భారీ నిర్మాణం చేపట్టింది. నిర్మాణ వ్యర్థాలను, ఇతర సామాగ్రిని మూసీ నదిలో నింపేసింది. నదిలో ఫెన్సింగ్, ఇనుప కంచె ఏర్పాటు చేసింది. ఇంత జరుగుతున్న అధికారులు ఎవరు అటు కన్నెత్తి చూడలేదు. ఇది మూసీ నది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామం పరిధిలో నార్సింగ్ బాహ్య వలయ రహదారి
ఎగ్జిట్ 18A పక్కనే ఉంది. ఇక్కడ ఓ సంస్థ భారీ నిర్మాణం చేపట్టింది. నిర్మాణ వ్యర్థాలను ఇతర సామాగ్రిని మూసీ నదిలో నిలిపేసింది. నదిలో ఫెన్సింగ్ ఇనుప కంచె ఏర్పాటు చేసింది. ఇంత జరుగుతున్న అధికారులు ఎవరు అటు కన్నెత్తి చూడలేదు. ఈ విధంగా ఇక్కడ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక నిర్మాణం చేపట్టారు. అక్కడ సంబంధించి కంపెనీ పరిశ్రమ ఏర్పాటు చేసి అక్కడ నుంచి వ్యర్థాలను ఇతర సామాగ్రిని మూసీ నదిలో నింపేసింది. అంటే మూసీ నదిలో వదిలేస్తున్నారు. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ విధంగా వ్యర్థాలను మూసీ నదికి పంపిస్తారు. అయినా కూడా అక్కడ ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు చూడవచ్చు. ఈ విధంగా మూసీ నదిని భూ ఆక్రమణదారులు ఈ విధంగా అనేక రకాలుగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ భవన నిర్మాణాలు కూడా చేపడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. బఫర్ జోన్లో ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామన్నట్టుగా ఒక కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయినా కూడా ఈ విధంగా ఈ భవన నిర్మాణాలు చేపట్టడం అనేది ఆగడం లేదన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ వార్త సంయుక్త కమిటీ ముఖ్య పరిశీలన అంశాలు ఇవి. రెవెన్యూ, హెచ్ఎండిఏ, జలవనరుల శాఖ అధికారులు 29/5/24న క్షేత్రస్థాయిలో ఈ భవంతికి సంబంధించి సంయుక్త విచారణ నిర్వహించి నివేదిక ఇచ్చారు. పట్టభూమి 9 ఎకరాలు 19 గుంటల్లో నది వైపు 50 మీటర్ల వరకు బఫర్ జోన్ వదిలాల్సి ఉంది. అంటే దాదాపు 3000 ఎకరాల 9 గుంటల స్థలం బఫర్ జోన్ కింద ప్రభావానికి గురవుతుందని నివేదించారు. విధంగా పట్టాభూమి 9 ఎకరాల 19 గుంటల్లో నది వైపు 50 మీటర్ల వరకు బఫర్ జోన్ వదలాల్సి ఉంది. అంటే దాదాపు 3 ఎకరాల 9 గుంటల స్థలం బఫర్ జోన్ కింద ప్రభావానికి గురవుతుందని నివేదించారు. ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నా కూడా వాటిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకున్నట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ భారీగా సొమ్ము చేతులు మారుతుంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మూసీ నదికి సంబంధించి అనేక అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారు. కానీ ప్రభుత్వం సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నట్టుగా చూడవచ్చు. దీన్ని బట్టి నదిని ఆక్రమించి నింపిన వ్యర్థాలను నది మధ్యలో వేసిన భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని ఒక కాంటా మిక్సింగ్ ప్లాంట్ బాచింగ్ బఫర్ జోన్లో ఉన్నాయని తెలిపారు. లో లెవెల్ కాజ్వే కూడా మట్టితో పూడిపోయినట్లు గుర్తించారు. బఫర్ జోన్ పరిధిలో కాంక్రీట్ నిర్మాణాలు చేయకూడదని పేర్కొన్నారు. అధికారులు బఫర్ జోన్ హద్దు గుర్తించాలి, అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి, నది ప్రవాహ మట్టం గుర్తించి బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ విధంగా ఏదైతే బఫర్ జోన్ హద్దులు గుర్తించి అక్కడ దానికి సంబంధించి ఫెన్సింగ్ నది ప్రవాహం మట్టం గుర్తించి బోర్డు ఏర్పాటు చేయాలి అని స్పష్టం చేశారు. ఈ విధంగా బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నట్టుగా అధికారులు సూచించారు. కానీ ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టలేదన్నట్టుగా చూడవచ్చు. ఇది బోర్డు గురించి. కానీ మూసీ పరివాహక ప్రాంతంలో భవన నిర్మాణ సామాగ్రి ఫెన్సింగ్. కానీ ఏం జరుగుతుంది? నిర్మాణ స్థలం నదిలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. మూసీ నది వెడల్పు వివిధ ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటుంది. కనీసం 50 మీటర్ల నుంచి 100-200 మీటర్ల వరకు ఉంది. నిర్దేశిత ప్రాంతంలో ఎంత ఉందనేది అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కానీ పట్టభూమి 9 ఎకరాల 19 గుంటలకు రేఖాచిత్రం ఇచ్చారు. ఇది నదిలోకి చొచ్చుకు వచ్చింది. అక్కడి నుంచి 50 మీటర్ల దూరం బఫర్ జోన్ 9 మీటర్లు సెట్ బ్యాక్ వదలాలని సూచించారు. ఈ భారీ భవన నిర్మాణం గురించి ఈ విధంగా 9 ఎకరాలు యజమానికి ఉన్నా కూడా మొత్తం మీద బఫర్ జోన్లో 3 ఎకరాలు ఉంది. ఆ 3 ఎకరాలు కూడా ఇక్కడ వాళ్ళు ఆక్రమించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఇది బఫర్ జోన్ వద్ద కాంక్రీట్ గోడ తొలగించిన సంస్థ ఫెన్సింగ్ వేసింది. నిర్మాణ సామాగ్రి నదిలోనే ఉంది. వెనుక వైపు మూసి చాలా వరకు పూడిపోయింది. కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంటు కాంటా అలాగే ఉన్నాయి. ఎక్కడ రెవెన్యూ, జలవనరుల శాఖల హెచ్చరికల బోర్డులు లేవు. పూడిపోయిన లో లెవెల్ కాజ్వేలో మట్టిని తొలగించాలని సూచించినా జరగలేదు. బఫర్ జోన్ 50 మీటర్లనే భవన నిర్మాణ అనుమతుల్లో ఖాళీ స్థలంగా చూపించినట్లు చెబుతున్నారు. ఈ విధంగా బఫర్ జోన్ బోర్డు ఏర్పాటు చేయలేదు అధికారులు. ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ఈ విధంగా ఎన్నోసార్లు ఆదేశాలు జారీ చేసినా కూడా పై అధికారులు దానికి సంబంధించి హెచ్ఎండిఏలో ఇక్కడ పనులు ముందుకు జరగడం లేదన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా బఫర్ జోన్లో మొత్తం మూసీ నదిలో ఈ బఫర్ జోన్కి సంబంధించి భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం మీద దానికి సంబంధించిన సామాగ్రిని వ్యర్థాలను మూసీలోనే వదిలేస్తున్నారు. ఈ విధంగా మూసీని మొత్తం ఆక్రమించేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సందర్భంగా ఈ మూసీని ముంచేస్తున్నారు మొత్తం మీద అన్నట్టు వార్తను చూడవచ్చు. ఈ విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా కట్టడాలు, భారీ భవన నిర్మాణాలు, అదేవిధంగా పరిశ్రమలు, ఈ విధంగా ఆ స్థలాన్ని వ్యర్థాలను ఉంచడానికి, వాళ్ళ సామాగ్రిని వదిలేయడానికి వివిధ రకాలుగా మూసీని ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద మూసీని ముంచేస్తున్నారు, అంటే కనబడకుండా చేస్తున్నారు మూసీ నదిని అన్నట్టుగా చూడవచ్చు ఈ వార్తను బట్టి.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాటలు. రేపు నితిన్ గడ్కరీ చేతుల మీదుగా 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాటలు. రేపు నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రాబోతున్నట్టుగా చూడొచ్చు. నితిన్ గడ్కరీ చేతుల మీదుగా 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేపు నితిన్ గడ్కరీ చేతుల మీదుగా 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాటలు ఇస్తుంది అన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులతో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంతో ముడిపడి ఉన్న లక్షల కోట్ల విలువైన 5 జాతీయ రహదారి ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మే 5న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో 5,416 కోట్లతో 26 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని వెల్లడించారు. మొదట ఉమ్మడి ఆదిలాబాద్లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద, తర్వాత హైదరాబాద్ అంబర్పేటలో కార్యక్రమాలకు హాజరవుతారని, 2 చోట్ల సభలో పాల్గొంటారని చెప్పారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనలో 2014 తర్వాత నవశకం ఆరంభమైంది. ప్రధాని మోడీ దేశం ముఖచిత్రాన్ని మార్చే దిశలో ముందుకు వెళ్తున్నారు. 2014లో రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా ఇప్పుడు అవి 5,200 కిలోమీటర్లకు చేరుకున్నాయి. తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా 32 జిల్లాలతో జాతీయ రహదారులు అనుసంధానం అయ్యేలా కేంద్ర ప్రభుత్వం రహదారులను నిర్మించింది. ఇప్పటికే అనేక జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మాణమయ్యాయి. రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు రానున్నాయి అని కిషన్ రెడ్డి తెలిపారు. విధంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాటలు అంటే చూడవచ్చు. ఈ విధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ విధంగా హైదరాబాద్లో పర్యటన చేపడుతున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ విధంగా శంకుస్థాపన చేస్తున్నారు. ఈ విధంగా అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జాతీయ రహదారులు, అదేవిధంగా అనేక జాతీయ రహదారులతో అనుసంధానంగా ఈ విధంగా మౌలిక వసతులను, దానికి సంబంధించి రోడ్లను ఏర్పాటు చేసిర్రు. కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమైంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా కిషన్ రెడ్డి హైదరాబాద్ ఈ విధంగా ఇక్కడ మౌలిక వసతులతో కల్పనలో 2014 తర్వాత నవశకం ఆరంభమైంది. ప్రధాని మోడీ దేశం ముఖచిత్రాన్ని మార్చే దిశలో ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా 2014లో రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా ఇప్పుడు అవి 5,200 కిలోమీటర్లకు చేరుకున్నాయి. తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా 32 జిల్లాలతో జాతీయ రహదారులు అనుసంధానమయ్యేలా కేంద్ర ప్రభుత్వం రహదారులను నిర్మించింది. ఈ విధంగా జాతీయ రహదారులు అనుసంధానమయ్యేలా కేంద్ర ప్రభుత్వం జిల్లాలకు సంబంధించి ఈ విధంగా 32 జిల్లాలతోటి జాతీయ రహదారులు అనుసంధానమయ్యేలా ఇక్కడ రహదారులు నిర్మించింది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తారు కిషన్ రెడ్డి. ఈ విధంగా నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రానికి కోట్ల నిధులు కేటాయిస్తున్నారు అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కులగణన మోడీ గొప్పతనం. కులగణనపై కేంద్ర మంత్రి స్పందిస్తూ దేశంలో మొదటిసారి కులగణన జరుగుతుందని, అది మోడీ గొప్పతనం అన్నారు. తెలంగాణలో జరిగింది కులగణన కాదని, అది కేవలం కుల సర్వే అని వ్యాఖ్యానించారు. తాము కులగణనకు వ్యతిరేకం కాదని, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల్లో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కులగణన జరగకుండా కాంగ్రెస్ రోల్ మోడల్ ఎలా అవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విధంగా కులగణనపై కేంద్ర మంత్రి స్పందిస్తూ విధంగా కులగణనకు తాము వ్యతిరేకం కాదని, కాకపోతే రాష్ట్రం కులగణన చేసింది కులగణన కాదు, అది కులాలను వేరు చేస్తూ తీసుకొచ్చింది. ఈ విధంగా కులగణన కాదు, అది కేవలం కుల సర్వే అని వ్యాఖ్యానించారు. ఈ విధంగా బీసీల్లో ముస్లింలను కలపడం వ్యతిరేకిస్తున్నాం, మేము కులగణనకు వ్యతిరేకం కాదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కుల గణన చేపడుతుంది, అది పటిష్టంగా ఉంటుంది అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన దాన్ని ఇక్కడ విస్మరిస్తూ ఈ విధంగా అది కులగణన కాదు, కుల సర్వే మాత్రమే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా బీసీలలో ముస్లింలను కలపడం దాన్ని ఈ విధంగా పూర్తిగా విమర్శిస్తున్నట్టుగా చూడవచ్చు కిషన్ రెడ్డి. మీ ఇల్లు చల్లకుండా కూల్ రూఫ్ పెయింట్తో 3.6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుదల. ఈ విధంగా ఈ ఎండల సందర్భంగా ఈ విధంగా బిల్డింగ్ల పైన కూల్ రూఫ్ పెయింటింగ్ వేయడం వల్ల 3.6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ విధంగా బిల్డింగ్కి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఆ రూఫ్ పెయింట్ వేయించుకుంటే ఈ విధంగా ఉష్ణోగ్రత తగ్గుతుంది అన్నట్టుగా వార్త చూడొచ్చు. దేవాదులను 2 ఏళ్లలో పూర్తి చేస్తా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విధంగా దేవాదులను ఏ ప్రాజెక్టు ఉన్నాయో సాగునీటికి సంబంధించి అవి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా ఇక్కడ వార్త చూడొచ్చు. తక్కువ ప్యాకేజీ కొలువులు మాకొద్దు, బీటెక్తో అధిక వేతన ఉద్యోగాలపై డిప్లొమా విద్యార్థుల గురి.
పాస్ అయిన వారంతా ఇంజనీరింగ్ బాట ఈసెట్ రాసి బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం. తక్కువ ప్యాకేజీ కొలువులతో బీటెక్తో అధిక వేతన ఉద్యోగాలపై డిప్లొమా విద్యార్థుల గురి. ఈ విధంగా తక్కువ ప్యాకేజీలకు చేరబోమంటారు బీటెక్ చదివిన విద్యార్థులు. ఈ విధంగా డిప్లొమాతో ఈ విధంగా బీటెక్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళంతా ఈ తక్కువ ప్యాకేజీకి మేము ఉద్యోగం చేయబోమంటున్నారు. వీళ్ళంతా ఈసెట్ రాసి బీటెక్ రెండో ఏడాదిలో బీటెక్లో ప్రవేశిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వీళ్ళంతా డిప్లొమా ద్వారా బీటెక్లోకి ఎంటర్ అవుతున్నారని చూడవచ్చు. బీటెక్ ఇతర పీజీలు చదివిన విద్యార్థులు చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అయితే పాలిటెక్నిక్ డిప్లొమా విద్య పూర్తయిన వారి ఆలోచన అందుకు భిన్నంగా ఉంటుంది. కొద్ది శాతం మంది ఉద్యోగం కోసం చూస్తుంటే అధిక శాతం మంది చిన్న చితక కొలువులు మాకొద్దు అంటున్నారు. ఉద్యోగం రాని వారు వచ్చిన వారందరి చివరి గమ్యస్థానం ఇంజనీరింగ్గా మారిపోయింది. పాలిటెక్నిక్ డిప్లొమా పాస్ అయిన వారంతా బీటెక్లో చేరిపోతుండడంతో పరిశ్రమ వర్గాలు సైతం తలపట్టుకుంటున్నాయి. డిప్లొమా పాస్ అయింది 13,381 మంది, బీటెక్లో చేరింది 13,935. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు 110 వరకు ఉన్నాయి. వాటిల్లో ఏటా దాదాపు 21,000 మంది వరకు డిప్లొమాలో చేరుతున్నారు. వారిలో 3వ సంవత్సరం నాటికి పాస్ అవుతున్న వారు 14,000 వరకు ఉంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 24 బ్రాంచ్ల నుంచి 19,535 మంది పరీక్షలు రాశారు. వారిలో 13,381 మంది ఉత్తీర్ణులయ్యారు. విచిత్రం ఏమిటంటే ఆ ఏడాది ఈసెట్ రాసి బీటెక్ కొందరు బీ ఫార్మసీలో రెండో ఏడాది లేటరల్ ఎంట్రీలో చేరిన వారి సంఖ్య 13,935. అంటే పాస్ అయిన వారి కంటే ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గతంలో ఉత్తీర్ణులైన వారు సప్లిమెంటరీలో పాస్ అయిన వారు కొన్ని వందల మంది ఈసెట్కు పోటీ పడుతుండడం దీనికి కారణం. దీన్ని బట్టి డిప్లొమా పాస్ అయిన వారిలో కొద్ది మందే ఉద్యోగాల్లో చేరుతున్నారని అర్థమవుతుంది. విధంగా ఇక్కడ దీన్ని బట్టి డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఈ విధంగా పాలిటెక్నిక్ చేసి తర్వాత డిప్లొమా చేస్తున్నారు. కానీ డిప్లొమా పూర్తయిన తర్వాత వీళ్ళు ఈ ఉద్యోగాల్లో చేరడం లేదు. అంటే డిప్లొమా పూర్తయితే ఓన్లీ కొంచెం తక్కువ జీతానికే ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. కానీ వీళ్ళు అంత తక్కువ జీతానికి మేము ఉద్యోగం చేయబోం అన్నట్టుగా బీటెక్లో చేరుతున్నట్టుగా చూడవచ్చు. డిప్లొమా పూర్తయిన తర్వాత విధంగా బీటెక్ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నట్టుగా చూడవచ్చు. అటు ఎంసెట్ రాసిన విద్యార్థులు బీటెక్ చేస్తున్నారు. అదేవిధంగా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు కూడా బీటెక్లోనే జాయిన్ అవుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. దీన్ని బట్టి ఈ విధంగా డిప్లొమా ద్వారా ఉద్యోగంలో జాయిన్ అయితే తక్కువ ఉద్యోగానికే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది దానివల్ల విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా బీటెక్ పూర్తి చేస్తే ఇక్కడ అధిక మొత్తంలో జీతం పొందొచ్చు అనొచ్చుగా, వేతనాలు పొందొచ్చు అన్నట్టు ఉద్దేశంతో ఈ విధంగా డిప్లొమా పాస్ అయిన విద్యార్థులు కూడా బీటెక్లో చేరుతున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఉన్నత విద్య వైపే చూపేందుకు ఏటా ఆటోమొబైల్ నిర్మాణ రంగం, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు ప్రాంగణ నియామకాల కోసం కళాశాలలకు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. విధంగా ఏటా ఉన్నత విద్య వైపే చూపేందుకు అన్నట్టుగా విధంగా చూస్తూ మొత్తం మీద అయితే ఈ విధంగా అధిక వేతనాలు పొందే ఉద్దేశంతో ఈ విధంగా బీటెక్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టుగా చూడొచ్చు ఇంజనీరింగ్ విద్యార్థులు, అటు డిప్లొమా విద్యార్థులు ఉన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. పారే ఏరు కాదు కారే నీరు, ఇది ముందు వేసవిలో జాలువారే జలపాతంలా కనిపిస్తుంది కాదు, అది జలపాతం కాదండి, ఓ ప్రధాన కాలువ. లీకేజీ కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలోని కోసార గ్రామం సమీపంలో ఉన్న వాగుపై కొమరంభీం జలాశయ ఎడమ ప్రధాన కాలువ వెళ్లేలా వంతెన నిర్మించారు. పనులు నాసిరకంగా జరగడంతో కాలువకు లీకేజీ ఏర్పడింది. 4 ఏళ్లుగా నీటిపారుదల శాఖ అధికారులు ఆ లీకేజీకి మరమ్మతులు చేయడం లేదు. దీంతో నీరంతా వృధాగా పోతూ ఇలా జలపాతాన్ని తలపిస్తుంది. చిన్నారులు, యువకులు వేసవి ఉపశమనం కోసం ఇక్కడికి వస్తున్నారు. ఈ విధంగా ఇది పారే ఏరు కాదు కారే నీరు, అంటే మరమ్మతులు చేయకపోవడంతో ఈ విధంగా ఏదైతే ఇది కొమరంభీం జలాశయ ఎడమ ప్రధాన కాలువ వెళ్ళేలా వంతెన నిర్మించారు. పనులు నాసిరకంగా జరగడంతో కాలువకు లీకేజీ ఏర్పడింది. ఆ లీకేజీ మరమ్మతులు జరగకపోవడంతో ఆ నీరు కారుతూనే ఉంది. అక్కడ పర్యాటకులు చూడదగ్గగా ఉంది. అక్కడ వాతావరణం చల్లగా ఉండడంతో కారుతున్న నీరు అక్కడ ఎక్కువ మంది పర్యాటకులు అక్కడ సందర్శిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రాంతాన్ని ఈ విధంగా ప్రాజెక్టు సంబంధించి కారుతున్న నీరు ద్వారా క్రిమినల్ చర్యలు తీసుకోమంటే పదోన్నతులు ఇస్తున్నారు. విజిలెన్స్ నివేదికను పట్టించుకొని నీటిపారుదల శాఖ తాజాగా మరొకరికి కాళేశ్వరంలోనే కీలక పోస్టు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ విధంగా అక్రమాలకు పాల్పడి ఈ విధంగా ప్రాజెక్టు క్వాలిటీకి ఉపయోగించకుండా సొమ్మును కాజేసుకున్నారో ఈఎస్సీ ఈ విధంగా మొన్ననే ఇక్కడ
ఈ చీఫ్ ఇంజనీర్ ఒకరు ఈ విధంగా ఏసీబీ దాడులు చేస్తుంది, అరెస్ట్ చేసింది రామకృష్ణారావు అని. ఇప్పుడు అదేవిధంగా ఈ విధంగా ఎంతోమంది అవకతవకలు కుంభకోణాలకు పాల్పడ్డారు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులను వాళ్ళని ఈ విధంగా ఉద్యోగాల నుంచి తప్పించకుండా ఈ విధంగా నీటిపారుదల శాఖ ఇంకా పదోన్నతలు ఇస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా క్రిమినల్ చర్యలు తీసుకోమంటే పదోన్నతలు ఇస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. కాళేశ్వరంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను పూర్తిగా బుట్టదాఖలు చేసిన నీటిపారుదల శాఖ అంతటితోనే ఆగకుండా ఎవరిపైన అయితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసిందో వారికి పదోన్నతులు ఇచ్చి కీలక స్థానాల్లో నియమిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇలాగే ఒకరికి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా అదనపు బాధ్యతలు అప్పగించిన నీటిపారుదల శాఖ తాజాగా మరో ఎస్సీకి ఏకంగా కాళేశ్వరంలోనే చీఫ్ ఇంజనీర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కాళేశ్వరంలో భాగంగా ఉన్న గజ్వేల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ను ఇటీవలే ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్కు పంపడంతో ఎస్సీగా ఉన్న బసవరాజుకు ఆ స్థానంలో గజ్వేల్ చీఫ్ ఇంజనీర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం మెమో జారీ చేశారు. ఈ విధంగా ఇక్కడ వాళ్ళు అవకతవకలకు పాల్పడుతున్నా కూడా ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతుంటున్నా కూడా వారు ఎవరైతే అరెస్ట్ చేసి ఈ విధంగా వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు తెలియజేసిరో వారికే పదోన్నతలు కట్టబెడుతుంది నీటిపారుదల శాఖ అనేది అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ వార్త. ఈ విధంగా ఈ మధ్యనే ఏసీబీ దాడి చేసిన సందర్భంగా ఈ విధంగా ఈ చీఫ్ ఇంజనీర్ హరిరామ్ను విధంగా గజ్వేల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ను ఇటీవల ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడంతో ఎస్సీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఈ విధంగా ఎవరినైతే ఈ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోమని చెప్పారో అతనికే ఇప్పుడు అదనపు బాధ్యతలు చేపట్టారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు జరిగిన నీటిపారుదల శాఖ మాత్రం ఏమాత్రం పట్టించుకోనట్టుగా ఉంటుందన్నట్టుగా చూడవచ్చు. బసవరాజుపై 7 అంశాల్లో లోపాలను ఎత్తి చూపిన విజిలెన్స్. బసవరాజు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సబ్సాయిల్ ఇన్వెస్టిగేషన్ వివరాలు తగినంతగా లేకుండానే డ్రాయింగ్స్ జారీ చేశారని విజిలెన్స్ పేర్కొంది. సీకెంట్ లేదా డయాఫ్రమ్ వాల్ కట్ ఆఫ్తో నిర్మాణాన్ని కొనసాగించడానికి 2017 మార్చిలో అనుమతించారు. ఈ డ్రాయింగ్స్ జారీ చేసిన విషయాన్ని పట్టించుకోకుండా రాఫ్ట్ కింద బ్లాక్ల జంక్షన్ మధ్య జెడ్ షీట్ ఫైల్స్ క్రాస్ కట్ ఆఫ్నకు 2017 జూలైలో మరో డ్రాయింగ్స్ జారీ చేశారని తెలిపింది. ఈ అభియోగం సహా 7 అంశాల్లో లోపాలను ఎత్తి చూపుతూ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. విజిలెన్స్ కమిషన్ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఈ విధంగా ఇక్కడ అక్రమాలు జరిగినా ఈ విధంగా ఏదైతే దాని నిబంధనల ప్రకారం నిర్మించాలో దాని కట్టడాలు నిర్మాణం చేపట్టాలో దానికి విరుద్ధంగా దాన్ని సరైన మోతాదులో ఇక్కడ దాన్ని ఇంజనీరింగ్ క్వాలిటీకి సంబంధించి ఏ విధంగా అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో విజిలెన్స్ అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా విధుల నుంచి తొలగించాలని చెప్పినా కూడా నీటిపారుదల శాఖలు మాత్రం ఏమాత్రం కఠిన చర్యలు తీసుకోకుండా అధికారులకే మళ్ళీ పదోన్నతులు ఇస్తున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ నివేదిక అంది నెల దాటిన విజిలెన్స్ నివేదిక నీటిపారుదల శాఖకు అంది నెల దాటినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 17 మంది అధికారులపైన నిర్మాణ సంస్థ ఎలాంటి పిఈఎస్ భాగస్వామ్యం పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్కు విజిలెన్స్ సిఫార్సు చేసింది. అందులో ఒకరు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ కాగా మిగిలిన 16 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లు. నివేదిక అంది నెల దాటినా కూడా ఈ విధంగా విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ విధంగా వారిపై చర్యలు తీసుకోమని ఇచ్చిన నీటిపారుదల శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అందులో ఉన్న వారినే ఏదైతే ఎవరిపైన అయితే చర్యలు తీసుకోమని చెప్పిందో విజిలెన్స్ అధికారులు వాళ్ళనే ఈ విధంగా వారికే పదోన్నతులపై చెప్తున్నట్టుగా చూడవచ్చు నీటిపారుదల శాఖ. ఈ విధంగా ఈ నీటిపారుదల శాఖలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు వార్తను బట్టి. బెట్టింగ్ గేమింగ్ యాప్లతో కాజేసిన 443 కోట్లు విదేశాలకు తరలింపు సహకరించిన బ్యాంకు అధికారులు ఈడీ దర్యాప్తులో గుర్తింపు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లతో కాజేసిన సొమ్మును నకిలీ కంపెనీల ఖాతాలో జమ చేసి విదేశాలకు తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తులో తేలింది. 100 కోట్లు విదేశాలకు తరలించేందుకు సహకరించిన బోగస్ సంస్థలు బ్యాంకులపై నగర సైబర్ క్రైమ్లో ఈడీ ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లపై 2020లో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్కు పాల్పడినట్టు బెట్టింగ్ గేమింగ్ యాప్లతో కాజేసిన 443 కోట్లు విదేశాలకు తరలింపు సహకరించిన బ్యాంకు అధికారులు ఈడీ దర్యాప్తులో గుర్తింపు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు. విధంగా ఇక్కడ 443 కోట్లు బెట్టింగ్ యాప్లో పాల్గొని అక్రమాలుగా సంపాదించిన దాన్ని విధంగా
బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్లతో చేసిన 443 కోట్లను విదేశాలకు తరలించి దాన్ని నిర్వహించిన నిర్వాహకులు అన్నట్టుగా చూడొచ్చు. ఇది ఏసీబీ ఈడీ సహకరించిన బ్యాంకు అధికారులు కూడా అన్నట్టుగా చూడొచ్చు. ఈడీ దర్యాప్తులో గుర్తింపు, ఈ విషయం ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టుగా చూడొచ్చు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదైనట్టుగా చూడొచ్చు. విద్యుత్ వినియోగంలో ధూమ్ధామ్. రాజస్థాన్, మధ్యప్రదేశ్లను దాటేసిన తెలంగాణ. మార్చిలో 9,951 మిలియన్ యూనిట్ల వాడకం. దేశంలో 6వ స్థానంలో రాష్ట్రం. కేంద్ర విద్యుత్ మండలి తాజా నివేదికలో వెల్లడి. ఈ విధంగా విద్యుత్ వినియోగంలో ధూమ్ధామ్. ఇంత ముందుకు వినియోగించిన దానికంటే ఎక్కువగా ఈసారి వినియోగించారు తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టుగా చూడొచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లను దాటేసింది విద్యుత్ వినియోగంలో అన్నట్టుగా ఇక్కడ నివేదికలో చూడొచ్చు. విద్యుత్ వినియోగంలో పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి తెలంగాణ దూసుకెళ్తుంది. జనాభా వైశాల్యాల పరంగా పెద్దదైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల కన్నా మార్చిలో తెలంగాణలో అధిక కరెంటు వినియోగం నమోదైంది. దేశంలో తెలంగాణ 6వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి సిఈఏ తాజా నివేదిక 2024-25లో వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా మహారాష్ట్ర 20,400 మిలియన్ యూనిట్ల వినియోగంతో తొలి స్థానంలో సాధించగా, తర్వాత వరుసగా గుజరాత్ 13,985, తమిళనాడు 11,676, ఉత్తరప్రదేశ్ 11,395, కర్ణాటక 10,496, తెలంగాణ 9,951 నిలిచాయి. తెలంగాణలో 2024 మార్చిలో 9,009 మిలియన్ యూనిట్లను వినియోగించగా సరిగ్గా ఏడాది తర్వాత 10.5% వృద్ధి నమోదవడం గమనార్హం. తమిళనాడులో వినియోగం 11,929 నుంచి 11,676 మిలియన్ యూనిట్లకు పడిపోవడంతో వృద్ధి రేటు -2.1%గా నమోదైంది. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రంలో పెద్ద రాష్ట్రంలో అయిన విస్తీర్ణం జనాభాలో చూసుకుంటే ఈ విధంగా పెద్ద రాష్ట్రాలను కూడా దాటేసింది తెలంగాణ అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ అత్యధికంగా మార్చి నెలలో విద్యుత్తును అధికంగా వినియోగించింది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అధికంగా విద్యుత్తుని ఈ మార్చి నెలలో వినియోగించారు అన్నట్టుగా చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడే రెండంకెల వృద్ధి. పరిశ్రమలు, వ్యవసాయం, ఇళ్లలో కరెంటు వాడకం అధికమైనందునే తెలంగాణలో వృద్ధి రేటు రెండంకెల స్థాయిని దాటినట్లు సిఈఏ వివరించింది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పంజాబ్లలో ఈ స్థాయి వృద్ధి రేటు లేకపోవడం గమనార్హం. ఇక తెలంగాణలో రోజువారీ గరిష్ట డిమాండ్ సైతం 2025 మార్చి 20న అత్యధికంగా 17,162 మెగావాట్లుగా నమోదైంది. అంతకుముందు ఈ రికార్డు 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా ఉన్నట్లు సిఈఏ వివరించింది. వ్యవసాయానికి తెలంగాణలో 24 గంటల ఉచిత సరఫరా ఉన్నందున డిమాండ్, వినియోగంలో వృద్ధి రేటు అధికంగా ఉంటుంది. ఏటా మార్చిలో రబీ పంటలు సాగులో ఉంటాయి. రాష్ట్రంలో 29 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ బోర్లను మార్చిలో అధికంగా వాడటంతో డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతుంది. విధంగా ఇక్కడ మార్చిలో విద్యుత్ వినియోగం ప్రతి సంవత్సరం అధికంగా ఉంటుంది. వాటితో పోల్చుకుంటే ఈసారి ఇంకా అధికంగా వాడుకున్నట్లుగా చూడొచ్చు. ఈ విధంగా వ్యవసాయానికి తెలంగాణలో 24 గంటల ఉచిత సరఫరా ఉన్నందున డిమాండ్, వినియోగంలో వృద్ధి రేటు అధికంగా ఉంటుంది అన్నట్టుగా ఏటా మార్చిలో రబీ పంటలు సాగులో ఉంటాయి. ఈ రాష్ట్రంలో 29 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ బోర్లను మార్చిలో అధికంగా వాడటంతో డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతుంది అన్నట్టుగా ఈ విధంగా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తడంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ విధంగా అధికంగా మార్చి నెలలో ఇంకా పంటలకు సాగు చేయడం కూడా మొదలు పెడతారు. కాబట్టి రైతులు బోర్ల వాడకం కూడా పెరుగుతుందన్న దాంతో ఈ విధంగా విద్యుత్ వినియోగం ఎక్కువ పెరుగుతుందన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఆశలు రేపుతున్న హరిత ఇంధనం. దేశంలో పునరుద్ధరణీయ హరిత ఇంధనం రెన్యూవబుల్ ఎనర్జీ RE ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరుగుతున్నట్లు సిఈఏ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ విద్యుత్ ఉత్పత్తి 2024 మార్చిలో 26.30 బిలియన్ యూనిట్లు BU ఉండగా ఏడాది వ్యవధిలోనే 25.11% అదనంగా పెరిగి 32.90 BUలుగా నమోదైంది. ఇందులో సౌర విద్యుత్ వాటా ఎక్కువగా ఉంది. సంప్రదాయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల 3.70% మాత్రమే ఉండటం గమనార్హం. ఒక BU అంటే 100 కోట్ల యూనిట్లు. 2024-25లో దేశవ్యాప్తంగా మొత్తం 1,829.69 BUల కరెంటు ఉత్పత్తి అవ్వగా అది 2023-24లో 1,739 BUలుగా నమోదైంది. ఏడాది వ్యవధిలో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి 5.21% అదనంగా పెరిగింది. ఈ విధంగా ఈ విద్యుత్ వినియోగం ఆశలు రేపుతున్న హరిత ఇంధనం.
దీనివల్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు రాష్ట్రంలో అన్నట్టుగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి వివిధ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయాలను ఇక్కడ చూడొచ్చు మనం. ఈ ఆశలు రేపుతున్న హరిత ఇంధనం అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. దాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తుంది రాష్ట్రంలో, రోజు రోజుకు విద్యుత్ ఉత్పత్తి పెరుగుతున్న పర్సంటేజ్లను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ ప్లాంట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4,75,211.80 మెగావాట్లకు చేరింది. ఇందులో ఆర్ఈ ప్లాంట్ల సామర్థ్యం 2.20 లక్షల మెగావాట్లు. దీన్ని 2030 నాటికి 5 లక్షల మెగావాట్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని తెలంగాణలో 2030 నాటికి 20,000 మెగావాట్లకు చేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి రాతపూర్వకంగా తెలిపింది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తిని ఈ స్థాయికి తీసుకొస్తాం, పెంచుతాం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూడొచ్చు. ఈ నెలలోనే కొత్త రికార్డు. దేశవ్యాప్తంగా రోజువారీ విద్యుత్ గరిష్ట డిమాండ్ 2024 మే 30న 2.50 లక్షల మెగావాట్లుగా నమోదైంది. ప్రస్తుత మే నెలలోనే ఈ రికార్డు చెరిగిపోయి 2.55 లక్షలకు చేరవచ్చని ప్రాథమిక అంచనా. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మేలో డిమాండ్ అధికంగా ఉంటుంది. తెలంగాణలో మార్చిలో ఉన్నంత డిమాండ్ మేలో ఉండదు. ఇక్కడ వేసవిలో పంటల సాగు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో మార్చిలో ఉన్న విద్యుత్కు డిమాండ్ మేలో ఉండదు. ఆ విధంగా వినియోగించారు విద్యుత్తును. దానికి కారణం ఈ విధంగా మేలో వ్యవసాయానికి సంబంధించి ఎక్కువగా వాడరు విద్యుత్తుని అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వార్త దాన్ని బట్టి ఈ విధంగా విద్యుత్ వినియోగం మేలో తక్కువగా ఉంటుంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అన్నట్టుగా వార్త మనం చూడొచ్చు. ఇక్కడ దేశంలో 2024-25లో కరెంటు ఉత్పత్తి తీరు బిలియన్ యూనిట్లు. కరెంటు ఎన్ని బియు. థర్మల్ ప్లాంట్లు 1363.89 బియు అంటే బిలియన్ యూనిట్లు. రెన్యూవబుల్ విద్యుత్తు 255.01. పెద్ద జల విద్యుత్ కేంద్రాలు 148.63. అణు విద్యుత్తు 56.68. భూటాన్ నుంచి దిగుమతి 5.48. మొత్తం 1,829.69 బిలియన్ యూనిట్లు అన్నట్టుగా విద్యుత్ ఉత్పత్తి ఇన్ని థర్మల్ కేంద్రాలు ఉన్నాయి రాష్ట్రంలో. దేశంలో 2024-25లో కరెంటు ఉత్పత్తి తీరు బిలియన్ యూనిట్లు. ఈ విధంగా దేశంలో 1, 2, 3, 4, 5 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి దేశం అంతటా చూసుకుంటే. దాని నుంచి ఈ బిలియన్ యూనిట్ల రూపంలో 1,829.69 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది దేశంలో ప్రతి సంవత్సరానికి అన్నట్టుగా 2024-25లో ఈ మేరకు ఉత్పత్తి అయింది ఈ విద్యుత్ కేంద్రాల నుంచి అన్నట్టుగా, ఉత్పత్తి కేంద్రాల నుంచి అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వార్త విద్యుత్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.